అమెరికాలో స్థిరపడాలి అనే కలలతో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026కు సంబంధించి భారతీయులకు కేటాయించిన EB-2 కేటగిరీ గ్రీన్ కార్డు పరిమితి పూర్తిగా ముగిసిపోయినట్లుగా అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు భారతీయులకు కొత్తగా ఎటువంటి EB-2 గ్రీన్ కార్డులు జారీ కావు. దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ వెయిటింగ్ లిస్టులో మగ్గిపోతున్న లక్షలాది మంది భారతీయులపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? అసలు ఈ కోట ఇంత త్వరగా ఎందుకు ముగిసిపోయింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా కలల సాకారంలో కీలకమైన మైలురాయిగా భావించే గ్రీన్ కార్డు ప్రక్రియలో భారతీయులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఉన్నత విద్యావంతులు, నిపుణులైన ఉద్యోగులకు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ సెకండ్ ప్రిఫరెన్స్ అంటే EB-2 గ్రీన్ కార్డు వార్షిక కోటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా ముగిసిపోయింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ కేటగిరీని తాత్కాలికంగా అనవైలబుల్ జాబితాలు చేర్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఇచ్చే ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులలో ఏ ఒక్క దేశానికి కూడా 7% కంటే ఎక్కువ ఇవ్వకూడదనే నిబంధన ఉంది. దీనినే పర్ కంట్రీ క్యాప్ అంటారు. ఈ నిబంధన వల్లే భారతీయులకు ఏడాదికి కేవలం 2800 మందికి మాత్రమే EB-2 గ్రీన్ కార్డులు దక్కుతాయి. అయితే దరఖాస్తుల సంఖ్య లక్షల్లో ఉండడం, ఈ ఏడాది డిమాండ్ విపరీతంగా పెరగడంతో 5 నెలల ముందే ఈ కోటా పరిమితి దాటిపోయింది. ఈ తాజా నిర్ణయం వల్ల భారత్ నుంచి దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఐటీ నిపుణులు అమెరికాలో ఇప్పటికే H-1B వీసాలపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. వారి ఇంటర్వ్యూలు పూర్తయినప్పటికీ ప్రస్తుతానికి ఫైనల్ అప్రూవల్స్ లభించవు. ఇప్పటికే గ్రీన్ కార్డు బ్యాక్లాగ్ భారతీయులకు దశాబ్దాల పాటు ఉండగా తాజా కోటా ముగిసిపోవడం ఆ నిరీక్షణను మరింత పెంచనుంది. అయితే ఈ నిలిపివేత శాశ్వతం కాదు. అమెరికా తదుపరి ఆర్థిక సంవత్సరం అంటే అక్టోబర్ 1, 2026 నుండి ప్రారంభం కానుంది. ఆ రోజున వార్షిక కోటా మళ్లీ రీసెట్ అవుతుంది. అక్టోబర్ 1 తర్వాతే భారతీయులకు తిరిగి EB-2 గ్రీన్ కార్డుల జారీ, అప్రూవల్స్ ప్రక్రియ పునఃప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు భారతీయ దరఖాస్తులు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.